నేడు ఖమ్మంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్నారు. ఖమ్మం అర్బన్ మండలం వెలుగుమట్లలోని భూదాన్ భూముల బాధితులను కలవనున్నారు. ఇక గుడిసెల కూల్చివేత బాధితులను కేటీఆర్ పరామర్శించనున్నారు. వారితో మాట్లాడనున్నారు. భూదాన్ భూముల బాధితులను కలవనున్నారు కేటీఆర్. ఖమ్మం వెళ్లి దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రజనీకాంత్ అందిస్తారు. రైట్ రజనీకాంత్, చెప్పండి. ఖమ్మం పట్టణంలో గడిచిన 2 రోజుల క్రితం ఖమ్మం రెవెన్యూ పరిధిలోని వెలుగుమట్ల రెవెన్యూ పరిధిలోని ఖమ్మం శివారు పట్టణ శివారు వెలుగుమట్ల రెవెన్యూ భూదాన భూముల వివాదం కాస్త చిలికి గాలివాన మారింది. భూదాన భూముల్లో గడిచిన 8 సంవత్సరాల క్రితం ఖమ్మం పట్టణానికి సంబంధించి ఖమ్మం పట్టణంతో పాటు శివారు గ్రామాల పరిసర ప్రాంతాల నిరుపేదలంతా అక్కడ 8 సంవత్సరాల క్రితం గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నారు. సుమారు 800 నుంచి 1200 మంది గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నారు. ఇవన్నింటినీ కూడా ఖాళీ చేయాలంటూ మాత్రం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో ఒకసారిగా మొన్న 2 రోజుల క్రితం ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా మోహరించి మొత్తం పూర్తిగా బాధితులందరినీ ఆలాంశాతంగా ఖాళీ చేయించి వాళ్ళందరినీ కూడా ఖమ్మం పట్టణంలోని అంబేద్కర్ భవన్ తో పాటు టీటీసీ భవన్ వివిధ ప్రాంతాల్లో గుడిసెలు వేసుకున్న నిర్వాసులందరూ కూడా సామాన్లతో సహా తరలించిన పరిస్థితి. దీంతో గడిచిన 2 రోజులుగా భూదాన్ భూముల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా దుమారం లేపుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒక పక్క తమకు నిలువు నీళ్ళు లేకుండా చేశారంటూ బాధితులు గొల్లుమంటున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే దీని ఘటనపై కూడా బీఆర్ఎస్ నేతలు ఖమ్మం జిల్లా సంబంధించిన బీఆర్ఎస్ నేతలు కూడా 2 సందర్భాల్లో కూడా అంటే ఒక ఖమ్మం జిల్లా సంబంధించిన జిల్లా అధ్యక్షుడు తాతమ్మదు కూడా అక్కడికి వెళ్లి బాధితులను పరామర్శించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత వారిని అరెస్ట్ చేశారు. నేడు ఈ ఘటనకు సంబంధించి ఖమ్మంలో మాజీ మంత్రి కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఖమ్మంలో పర్యటించారు. మధ్యాహ్నం 12 గంటలకు ఖమ్మం చేరుకొని నేరుగా భూదాన్ భూముల నిర్వాసితులు గుడిసెల నిర్వాసితులు ఎదుర్కొన్నారు. ఖమ్మం పట్టణంలో ప్రస్తుతం ఆశ్రయం పొందుతున్న అంబేద్కర్ భవన్ కావచ్చు, దాంతో పాటుగా టీటీసీ భవన్ లో ఆశ్రయం పొందుతున్న బాధితుల వద్ద ఒకటి నేరుగా వారిని పరామర్శించి వారి సమస్యలను తెలుసుకొని అవసరమైతే ప్రభుత్వం ముందు ప్రశ్నించేందుకు కేటీఆర్ రానున్నారు. దాంతో పాటు ఆ తర్వాత వాళ్ళని పరామర్శించిన తర్వాత గుడిసెవాసులను పరామర్శించిన తర్వాత మీడియా సమక్షంలో అసలు ఈ వివాదం ఎక్కడ మొదలైంది, దీని విషయాలపై ఎక్కడ మొదలైంది, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది, ప్రభుత్వం ఎందుకు ఇంత ద్వంద్వ వైఖరి ప్రవర్తిస్తుందనే దానిపై కూడా కేటీఆర్ మీడియాతో మాట్లాడినారు. అనంతరం ఆ తర్వాత సూర్యాపేట జిల్లా కోదాడకు వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. యమున. రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్.